హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈరోజు వీడియోలో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. సరే, ఫస్ట్ది బిజినెస్ ఎంటైటీ కాన్సెప్ట్. సో బిజినెస్ ఎంటైటీ కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఓనరు బిజినెస్ సపరేట్ చేయాలి. ఎందుకు సపరేట్ చేయాలి? ఓనరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ కానీ, బిజినెస్ నుంచి డ్రా చేసినటువంటి అమౌంట్ అకౌంట్స్లో రికార్డు చేయాలి. అంటే బయట వ్యక్తిలాగానే భావించాలి. అలా కాకుండా మన ఓనరే కదా, మొత్తము తెచ్చిన అమౌంట్ లేదంటే తీసుకున్నటువంటి అమౌంట్ ఏది కూడా రికార్డు చేయకపోతే అకౌంటింగ్ ఎలా అనేటువంటిది క్లారిటీ ఉండదు. అంటే అకౌంటింగ్లో మనకి క్లియర్ కట్గా ఉండాలి. అంటే ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఏంటి క్లారిటీ ఉండాలి. అంటే మనకు ఫైనాన్షియల్ పొజిషన్, ఎగ్జాక్ట్లీ ప్రాఫిట్ ఎగ్జాక్ట్లీ లాస్ అనేటువంటిది తెలియాలి. మరి అలా తెలియాలి అంటే ఓనర్ యొక్క అమౌంట్ డ్రా చేసినటువంటి అమౌంట్, ఆ ఓనర్ డ్రా చేసినటువంటిది, ఓనర్ ఇన్వెస్ట్ చేసినటువంటి అన్నీ కూడా అకౌంటింగ్లో రాసుకోవాలి. అంటే ఓనర్ని కూడా బయట వ్యక్తిలాగా భావించాలి. అందుకే ఈ కాన్సెప్ట్ని మనకి కొన్ని కండిషన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అందుకే ఈ కాన్సెప్ట్ని ఫాలో కావాలి. అంటే ఓనర్ని బిజినెస్ని సపరేట్ చేయాలి. అలా చేసేదాన్నే బిజినెస్ ఎంటైటీ కాన్సెప్ట్స్ అని అంటాం. ఇక మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు కాన్సెప్ట్స్ అంటే ఏంటి? కండిషన్స్. చూడండి, మనకు 2 మార్క్స్లో కాన్సెప్ట్స్ అని అడగచ్చు, లేదా 1 మార్క్ కూడా అడగచ్చు. కాన్సెప్ట్స్ మీన్స్ కండిషన్స్. అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటినే కాన్సెప్ట్స్ అని అంటాం. సరే, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే అమౌంట్ రూపంలో చెప్పగలిగినవి మాత్రమే అకౌంట్స్లో రాయాలి. చూడండి, మనీ రూపంలో ఉన్నవి మాత్రమే. అంటే ట్రాన్సాక్షన్స్ మనీ రూపంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, గూడ్స్ పర్చేజ్డ్ 5,000, గూడ్స్ సోల్డ్ 2,000 అలా ఉండాలి. సో అట్లా మనీ రూపంలో చెప్పగలిగినటువంటివి మాత్రమే అకౌంట్స్లో రికార్డు చేయాలి. దాన్నే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటాం. ఇక కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. సో అంటే ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్స్ని ఊహించకూడదు, ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. సరే, మరి ఇప్పుడు టార్గెట్ పెట్టుకుంటాం, ఈ ఇయర్లో ఇంత ప్రాఫిట్ రావాలని టార్గెట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ లోపు అంటే ఒక 5 years, లేదా నెక్స్ట్ ఇయర్, లేదా ఒక 5 years లోపల ఇంత ప్రాఫిట్ రావాలని చెప్పి మనం ఎక్స్పెక్టేషన్ ప్రాఫిట్ పెట్టుకోవచ్చు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్ ప్రాఫిట్స్ అనేటువంటి అకౌంట్స్లో రికార్డ్ చేయకూడదు. అదే ఇక్కడ చెప్తున్నది. ఎక్స్పెక్టేషన్ ప్రాఫిట్స్ అనేటువంటివి అకౌంట్స్లో రికార్డు చేయకూడదు. అదే ఎక్స్పెక్టేషన్ లాసెస్ మాత్రం అకౌంట్స్లో రికార్డు చేయొచ్చు. అంటే లాసెస్ని ఎందుకు రికార్డ్ చేయాలంటే దానికి తగినటువంటి ప్రొవిజన్స్ మనం ఏర్పాటు చేసుకుంటాం. అంటే నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా కార్మికులకి ఈ విధంగా నష్టపరిహారానికి మనము పే చేయాల్సి ఉంటుంది. లేదంటే ఫ్యూచర్లో అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, లేదంటే ఏవైనా యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. వాటికి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ మనము ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఫండ్ ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసమని లాసెస్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి లాస్ను అకౌంట్స్లో రికార్డు చేయొచ్చు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్ లాసెస్ మాత్రం అకౌంట్స్లో రికార్డు చేస్తాం, కానీ ఎక్స్పెక్టేషన్ ప్రాఫిట్స్ మాత్రం అకౌంట్స్లో రికార్డు చేయకూడదు. దాన్ని ఏమంటారంటే, ఆ కన్వెన్షన్ ఏమంటారంటే కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. ప్రాఫిట్స్, ఎక్స్పెక్టేషన్ ప్రాఫిట్స్ రికార్డు చేయకూడదు, ఎక్స్పెక్టేషన్ లాసెస్ మాత్రం రికార్డు చేయొచ్చు. ఇంకా నెక్స్ట్, కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో ఇదేంటంటే
మనము లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఈ ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఇయర్కి కంపేర్ చేసుకోవడం, అంటే ప్రాఫిట్స్ కానీ ఫైనాన్షియల్ పొజిషన్ కానీ మనము లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటాం అన్నమాట. సో అలా కంపారిజన్ చేసేదాన్ని ఏమంటారంటే కన్సిస్టెన్సీ, అది అనమాట. ఇంకా నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఇక్కడ గైడ్ చేయడం అనమాట. గైడ్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే గైడ్. ఏంటి గైడ్ ఇది అంటే మనం అకౌంటింగ్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఈ విధంగా ప్రిపేర్ చేయాలి, ఈ విధంగా ప్రిపేర్ చేయాలి అని చెప్పి మనకు బోర్డ్స్, అంటే కొన్ని బోర్డ్స్ ఉంటాయన్నమాట. మనకు అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అనేటువంటిది ఉంది. ఆ బోర్డు వాళ్ళు మనకి కొన్ని గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ ప్రకారమే మనము రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దాన్నే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాం. సో ఇక్కడ ఈ గైడ్కి సంబంధించి మనకు ఈ ఇంటర్నేషనల్ వైడ్గా ఒక బోర్డు ఉంది, ఇండియాలో ఒక బోర్డు ఉంది. ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి బోర్డు ఏంటంటే IASC, అంటే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ, ఇది బోర్డు అనమాట. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని దేశాలు కూడా అనుసరించాల్సినటువంటి అకౌంటింగ్ రూల్స్ అన్నమాట. అది ఆ బోర్డు చెప్తుంది. ఇక అట్లనే ఇండియాలో కూడా ఉంది. ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా, ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియాలో మొత్తం అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి గైడ్ చేస్తుంది. అందుకోసమని ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసింది, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు. ఈ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1977. మరి ఆ ఇంటర్నేషనల్ బోర్డు ఎప్పుడు ఏర్పాటైంది? 1973. ఇంటర్నేషనల్ అయితే 73, ఇండియాలో అయితే 77. ఇది అది మనకు అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆ బోర్డు గైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాం. ఇక గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. బిజినెస్ అనేటువంటిది లాంగ్ టర్మ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. మరి లాంగ్ టైం కంటిన్యూ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years కావచ్చు, 20 years కావచ్చు, ఎప్పుడో ఆ క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్స్ లాస్ క్యాలిక్యులేషన్ చేస్తామంటే అప్పటి వరకు బిజినెస్ ఏ రేంజ్లో ఉన్నది తెలియకుండా గుడ్డిగా నడపడం అనేటువంటిది అది రాంగ్ అనమాట. అందుకని ఎప్పుడు ఎండ్ అవుతుందో బిజినెస్ ఎవరికి తెలియదు. లాంగ్ టైం కంటిన్యూ అవుతుంటాయి బిజినెస్లు. అందుకని మనం ఏం చేయాలంటే ఒక మినిమం పీరియడ్ తీసుకుంటాం. అది ఎక్కువగా కంపెనీస్ ఒక 1 yearకు తీసుకోవడం జరుగుతుంది. అదే దాన్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. సో అట్లా 1 yearకి అకౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఆ బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ కనుక్కోవడానికి 1 yearకి తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. అలా చేయడాన్నే మనం ఏమంటామంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటాం. ఇక నెక్స్ట్ 1 marks క్వశ్చన్ చూద్దాం. 1 mark క్వశ్చన్స్లో కండిషన్స్ అని ఇచ్చినప్పుడు చూడండి, ఏం కండిషన్స్? అకౌంటింగ్ను ప్రిపేర్ చేసేటువంటి కండిషన్స్ నేను ఇక్కడ షార్ట్స్లో ఇచ్చాను, గుర్తుపెట్టుకోవడానికి కొన్ని షార్ట్స్ ఇచ్చాను, అవి బాగా చూడండి. అకౌంటింగ్ కండిషన్స్, అకౌంటింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ఈజ్ కాల్డ్ కాన్సెప్ట్. సెకండ్, అకౌంటింగ్ ప్రిపరేషన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్. చూడండి, మనము ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అకౌంటింగ్ రికార్డ్స్ని. అకౌంటింగ్ రికార్డ్స్ ప్రిపరేషన్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్స్. బాగా జాగ్రత్తగా ఉండాలి. అకౌంటింగ్ రికార్డుని ఏ విధంగా మనము ప్రిపేర్ చేయాలి అని చెప్పేదాన్నే ప్రిన్సిపల్స్ అంటాం. నెక్స్ట్, ఇక్కడ అకౌంటింగ్ ట్రెడిషన్స్. ట్రెడిషన్స్ అంటే ఏంటంటే పద్ధతులు అని కూడా చెప్పచ్చు. మనకు అకౌంటింగ్ ట్రెడిషన్స్,
బాగా గుర్తుపెట్టుకోండి. ట్రెడిషన్స్ అని కనపడినప్పుడు దాన్ని ఏమంటారంటే కన్వెన్షన్స్ అంటాం. 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతాడు గ్యారెంటీగా. ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 2 మార్క్స్ 1 మార్క్స్ క్వశ్చన్స్. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి క్వశ్చన్ పేపరు టెక్స్ట్ బుక్ మొత్తం మార్చేసాడు కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంటే టెక్స్ట్ బుక్లో చాప్టర్లో చివరిలో ఉన్నటువంటి ఆ 2 మార్క్స్ 1 మార్క్స్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయినట్లయితే మనకి 99 స్కోర్ చేయడానికి వీలవుతుంది. రైట్. మరి ప్రిపరేషన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ అంటే ప్రిన్సిపల్స్. ఇక ట్రెడిషన్స్ అంటే కన్వెన్షన్స్, పద్ధతులు అన్నమాట. చూడండి, ఇది ఐఏఎస్సి అంటే ఇందాక అక్కడ మనం స్టాండర్డ్స్లో చెప్పాము, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే 1973. అట్లే మన ఇండియా బోర్డు ఎవరు స్టార్ట్ చేశారు అంటే మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా అంటే అది ఒక సంస్థ మన భారతదేశంలో అకౌంట్స్కు సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక బోర్డును స్థాపించారు. ఆ బోర్డే చూసుకోవాలని చెప్పి ఒక బోర్డును స్థాపించడం జరిగింది. ఆ బోర్డు ఫుల్ ఫామ్ వచ్చేసి ఇది అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు. ఎప్పుడు దాన్ని స్టార్ట్ చేశారు మన ఇండియాలో అంటే 1977. ఇక అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏం చెప్పాము, గైడ్ చేయటము అని చెప్పాము. ఏ విధంగా మనం అకౌంట్ చేయాలి అనేటువంటిది గైడ్ అనేటువంటిది వచ్చినప్పుడు మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ చూడండి, గైడ్ చేయడం అంటే స్టాండర్డ్స్. ఇక నెక్స్ట్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా మన యొక్క అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా 35 ఉన్నాయి. ఇతర దేశాల్లో కూడా మన బిజినెస్ కొనసాగుతూ ఉంటాయి, మన ఇండియన్ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో యూనివర్సల్లీ మన ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 35. ఇక ఐఏఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ కమిటీ. ఇక ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చినప్పుడు చూడండి, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చినప్పుడు అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అని రాసుకోవాలి. ఇంకొకటి కూడా ఉంది, అకౌంటింగ్ పీరియడ్కి సంబంధించి ఒక మినిమము పీరియడ్ తీసుకుంటాం, అంటే 1 year కావచ్చు, 6 months కావచ్చు, అలా తీసుకొని మనము ప్రిపేర్ చేసినట్లయితే దాన్ని అకౌంటింగ్ పీరియడ్ అంటాం. మరి అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఇది ఉంటుంది చూడండి, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చినప్పుడు అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అనేది చూసుకోవాలి. సో ఇవి ఈ చాప్టర్లో 2 marks and 1 marks క్వశ్చన్స్. సరే, ఇవి బాగా మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో వెంటనే మీకు వీడియోస్ చేరుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.